ప్రతి ఆదివారం కూడా ఇక పరిశుద్ధ బలలో మనం పాల్గొంటున్నాం. ఈరోజు ఒక ప్రత్యేకంగా దీని గురించి మనం ఆలోచించాలి. దీంట్లోని అర్థాన్ని మనం గ్రహిద్దాం. ఇది ఎందుకు క్రైస్తవ సంఘాల్లో పాటిస్తున్నారు? దీంట్లోని ప్రత్యేకత ఏంటి? దీనిని ఏ రకంగా తీసుకోవాలి? దీన్ని ఎందుకు తీసుకోవాలి? ఎలాగో తీసుకోవాలి? ఎప్పుడు తీసుకోవాలి? అని అనేకమైన అంశాలని ఈరోజు మనము ధ్యానం చేయబోతున్నాం. క్లుప్తంగా కొన్ని నిజాలు ముక్కుసూటిగా మనం మాట్లాడుకుందాం. బహుశా మీరు 30 సంవత్సరాల నుంచి దేవుని నమ్ముకున్న వాళ్ళగా ఉండొచ్చు. ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో పెద్ద సంఘాలకు వెళ్ళి వారిని ఉండొచ్చు. మీరు ఎంతో పెద్ద సంఘ కాపర్ల యొక్క పరిచయలో మీరు దేవుని స్తుతించిన వారిగా అనేక మంది ఉన్నారు. కాబట్టి ఈ సమయంలో కొన్ని నిజాలు మన ముక్కుసూటిగా బైబిల్ ప్రకారం మనం మాట్లాడుకుందాం. దానితో మనకి జీవితాలను పరిశీలన చేసుకుందాం, పరీక్షించుకుందాం. దానికి ముందు అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి 31 వచనాల వరకు నేను ఇక వాక్యాన్ని చదవబోతున్నాను. మీరు నేను చదివేటప్పుడు బైబిల్లో తెరిచి ఆ యొక్క వాక్యాన్ని మీరు నాతో కూడా కలిసి చదవాలని మీకు నేను ప్రేమపూర్వకంగా మీకు మనం చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధ గ్రంథాలు తీసుకొచ్చిన ప్రతి ఒక్కరు కూడా మీకు పరిశుద్ధ గ్రంథాలను తెరచి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము నేను చదవబోయే నాతో కూడా కలిసి ఏకీపించాలి మీకు మనం చేస్తున్నాను. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టె తినునో, లేక ఆయన పాత్రలోనిది త్రాగునో, వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధియగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. దేవుడి యొక్క వాక్య భాగాన్ని మనకు వినికిడిలో దీవించునుగాక. ఆమెన్. బైబిల్లో మనకున్న పరిచయమైన వాక్య భాగాల్లో ఇది ఒక భాగం. ఇది తెలియని వాళ్ళు ఎవరు కూడా
విశ్వాసులుగా ఉండరు. ప్రతిసారి నువ్వు బలలో పాల్గొంటున్నప్పుడు ఏ సంఘానికి సంబంధించిన వాళ్ళైనా, ఏ సహవాసానికి సంబంధించిన వాళ్ళైనా ఈ యొక్క బల్ల ఆరాధన గురించిన వాక్య భాగాలను చదివి ఈ బల్లలో పాల్గొనటం ఆనవాయితీగా మనకి ఉంటుంది. దేవుని యొక్క వాక్యం మన జీవితాలను కట్టేది. దేవుడే వాక్యం, వాక్యమే దేవుడు. ఈరోజు క్రైస్తవ్యం ఎలాగుందంటే, దేవుడంటే మాకు ఇష్టమండి, కానీ వాక్యం అంటే మాకు ఇష్టం లేదు. అంటే దేవుని వాక్యాన్ని మనం ఏం చేస్తున్నామంటే సెపరేట్ చేస్తున్నాం. కానీ పరిశుద్ధ గ్రంథం తెలియచేసేది, ఆది యందు ఏంటండి? వాక్యము ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించెను. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. వాక్యమే యేసయ్య, యేసయ్యే వాక్యం. వాక్యమే పరిశుద్ధాత్ముడు, పరిశుద్ధాత్ముడే వాక్యం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఇక పరిశుద్ధ బల్ల సహవాసాన్ని చాలామంది అర్థవంతంగా మనం దీంట్లో పాల్గొనట్లేదు. చాలామంది వాడుకగా ఏదో ఒక ఆచారంగా, సాంప్రదాయంగా, ఏదో భక్తితో దీన్ని ఆచరిస్తాం. కానీ ఈరోజు ఇంతకుముందు నువ్వు ఏ రకంగా దీంట్లో పాల్గొన్నావో దాని గురించి దేవుడు ఆలోచన చేయట్లా. ఈరోజు నువ్వు పాల్గొనబోతున్నప్పుడు ఎలాంటి మనసుతో నువ్వు పాల్గొనాలి, ఇక నుంచి నీ జీవితంలో ఎప్పుడు ఇక పరిశుద్ధ బలలో పాల్గొంటున్నప్పటికీ కూడా అలాంటి మనసుతో మనం పాల్గొనాలని దేవుడి యొక్క సందేశాన్ని ఆయన ప్రేమతో మనకు ఆయన దయచేస్తున్నాడు. ఒక ప్రశ్న నేను అడిగినప్పుడు, బల్లను ఎందుకు తీసుకుంటాం అని అడిగినప్పుడు దానికి వచ్చే జవాబు ఏంటో తెలుసా అండి? మేము బాప్తిస్వం తీసుకున్నామండి, అందుకని బలలో మేము పాల్గొంటాం. గుడ్, రైట్ ఆన్సర్. తర్వాత బాప్తిస్వం ఎందుకు తీసుకున్నాం అని కొంతమందిని అడిగితే కొంతమంది చెప్పే జవాబు ఎలాగుంటుందంటే, బల్లలో పాల్గొనేదానికి మేము బాప్తిస్వం తీసుకున్నామండి. గుడ్. ఇక్కడ రెండు గుంపులు ఉండొచ్చు. ఒక గుంపు బల్లలో పాల్గొనే గుంపు, ఇంకో గుంపు బల్లలో పాల్గొనే ఆధిక్యతను సంపాదించలేని గుంపు. అంటే బల్లను తీసుకునే వాళ్ళు, బల్లను తీసుకొనని వాళ్ళు. ఈ యొక్క సమయంలో బల్లను తీసుకొనని వాళ్ళని అడిగామనుకోండి, మీరు ఎందుకు బల్లలో పాల్గొనట్లేదండి అని అడిగినప్పుడు వాళ్ళు ఇచ్చే జవాబు ఏంటో తెలుసా? మేము బాప్తిస్వం తీసుకోలేదండి, అందుకని మేము బల్లలో మేము పాల్గొనట్లేదు. సరే, బల్లను తీసుకొనబోయే వారికి ఒక ప్రశ్న అడిగి, ఎందుకు బల్లని మీరు తీసుకుంటున్నారు అని అడిగినప్పుడు, నేను ఒకప్పుడు మా పాస్టర్ గారు నన్ను నేలలో ఉంచాడండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క నామంలో నూతనంగా నేనేం చేశాను? జన్మించా, పశ్చాత్తాపడ్డా, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును ఆ యొక్క మాటకు విధేయత చూపించాను. నేను నిత్య జీవానికి వారసుడిగా అయ్యేదానికి దేవుడు అనుగ్రహిస్తున్న యొక్క కృప ద్వారా నేను రక్షించబడ్డాను. నేను రక్షించబడే
దానికి నిదర్శనముగా బహిరంగ సాక్ష్యముగా నేను నీటి బాప్తిసాన్ని నేను తీసుకున్నానండి అని చాలామంది మనం జవాబు చెబుతాం. ఇవన్నీ నిజాలు. కానీ క్రైస్తవ సమాజం ఇంతటితోనే ఆగిపోతుంది. నేను బాప్తిసం తీసుకున్నాను కాబట్టి బలలో పాల్గొంటాను, బాప్తిసం తీసుకోలేదు కాబట్టి బలలో నేను పాల్గొన్నాను, అంతేనా? ఇది నిజం, దాంట్లో ఎలాంటి రాంగ్ లేదు. కానీ విచారం ఏంటంటే దీని యొక్క దాంతోనే మనకి క్రైస్తవ జీవితం ఏంటంటే ఆగిపోతుంది. ఈరోజు కొంచెం ముందుకు వెళ్దాం. ఆదివారం బల్ల తీసుకుంటున్నాం, కానీ సోమవారం నీ బతుకు ఎలాగుంది అది ఆలోచన చేయ. ఆదివారం పరిశుద్ధ బల్లలో చేయి పెడతా, యేసు ప్రభు యొక్క శరీరానికి సాదృశ్యంగా ఉన్న రొట్టెను, ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్న ద్రాక్షారసాన్ని భయభక్తులతో, శ్రద్ధాసక్తులతో, పరిశుద్ధతతో ప్రతి ఒక్కరు కూడా దీంట్లో మనం పాల్గొంటాం. కానీ విచారం ఏంటో తెలుసా అండి, సోమవారం మన బ్రతుకు, శనివారం వరకు మనకు బ్రతుకు చాలా అపరిశుద్ధంగా, ఇక లోకస్తులు ఏ రకంగా ప్రవర్తించారో, ఇక లోకస్తులు దేనికోసం ఆరాటపడుతున్నారో, ఇక లోకస్తులు దేనికోసం జీవిస్తున్నారో, పరిశుద్ధ బల్లలో దేవుని యొక్క బిడ్డలుగా, దేవుని యొక్క జనాంగంగా, దేవుని యొక్క సహవాసంలో ఉన్న మనం ఒక్క ఆదివారం అరగంట నువ్వు పరిశుద్ధత ఉంటే సరిపోద్దా? ఒక్క ఆదివారం అరగంట పరిశుద్ధంగా ఇక బలలో పాల్గొంటే పని అయిపోయినట్టేనా? ఆలోచన చేద్దాం. ఈరోజు బల్లను ఎందుకు తీసుకుంటున్నామంటే ఆయనను జ్ఞాపకం చేసుకునేదానికి. ఎప్పుడు? ఒక్క అరగంట మాత్రమేనా? ఇక లోకములో నువ్వు బతికున్నంత వరకు, ఆఖరి శ్వాస విడిచే వరకు ప్రతిరోజు కూడా ఆయనను జ్ఞాపకం చేసుకో. అది బల్ల నేర్పిస్తున్న పాఠం. ఆయనను ఏం జ్ఞాపకం చేసుకోవాలి? యేసయ్య అంటే మీకు ఏం జ్ఞాపకం వస్తుంది? సిలువ జ్ఞాపకం వస్తుంది, అవునా? ఆయన ప్రేమ జ్ఞాపకం వస్తుంది, అవునా? ఆయన చెబుతున్నాడు, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, క్షమాపణ గుణం కలిగి ఉండండి. ప్రేమలో ఉన్న లక్షణాలను అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ఆయన రాస్తూ, ప్రేమ ఉంటే ఈ లక్షణాలు మీలో ఉంటాయి. దేవుని యొక్క బిడ్డలుగా ఇక లోకంలో జీవిస్తున్న మనం నమ్ముకున్న దేవుడు ప్రేమ స్వరూపి అయిన దేవుడు. కాబట్టి ఆయన యొక్క ప్రేమను జ్ఞాపకం చేసుకొని అలాంటి ప్రేమను మన యొక్క జీవితాల్లో కలిగి ఉండేదానికి మనం ఏం చేయాలి? తీర్మానం తీసుకోవాలి. ప్రేమలో క్షమాపణ ఉంటుంది, ప్రేమలో పగలుండవు, ద్వేషాలు ఉండవు, అసూయ ఉండదు, మత్సరం ఉండదు. ప్రేమ అన్నిటినీ కప్పును, అన్నిటినీ తాలును, అన్నిటిని నమ్మును, అన్నిటిని నిరీక్షించును. ఈ లక్షణాలు మనలో లేవే. ఒక అరగంట మాత్రం పశ్చాత్తాపడి, నాయన నేను పాపిని ప్రభు అని చెప్పి, అతిక్రమను దాచిపెట్టువాడు వర్ధిల్లడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరాన్ని పొందుతాడని చెప్పి, ఆ మాట ప్రకారం ఒక అరగంట ఇక బైబిల్ చెబుతున్నట్లుగా నువ్వు చేస్తే సరిపోద్దా? ఆలోచన చేద్దాం. ఈరోజు ప్రభువును జ్ఞాపకం చేసుకునే దానికి దీంట్లో నువ్వు చేపెడుతున్నావు.
ఆయన ఎప్పుడూ నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన చెప్తున్నాడు, నేను నిన్ను విడువను, ఎడబాయను. యేసయ్య ప్రేమ స్వార్థము లేని ప్రేమ. ఆయన మనల్ని చూస్తున్నప్పుడల్లా ఆయనకు నూతనముగా వాత్సల్యత పుట్టుచున్నది. ఎంతగా మనం ఆయనకు దూరంగా నడుస్తున్నప్పటికీ కూడా, ఎంతగా భయంకరమైన పాపస్థితిలో ఉంటున్నప్పటికీ కూడా, ఆయన ప్రేమమయుడండి. ఆయన రూపమే ప్రేమ. కాబట్టి ఆయనను జ్ఞాపకం చేసుకునే దాంట్లో నీ జీవితంలో, నా యొక్క జీవితంలో ఉండవలసింది ఏంటండి? ప్రేమ. బైబిల్ అంతా చెప్పేది ఒకటే. 10 ఆజ్ఞలు కూడా ప్రేమతో అది ముడిపెట్టబడి ఉంది. దేవుణ్ణి ప్రేమించు, సాటి వ్యక్తిని ప్రేమించు. దట్స్ ఇట్. నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ శక్తితో ఏం చేయాలి? నువ్వు దేవుని ప్రేమించు. నిన్ను వలే నీ పొరుగువాణ్ణి నువ్వు ప్రేమించు. ఈ 10 ఆజ్ఞలు కూడా మనకి జీవితాల్లో పాటించాలంటే దానికి ఉపయోగపడేదంటే ప్రేమే. అందుకనే అపోస్తలుడు పౌలు చెప్తున్నాడు, కొండలను పెకలింపగలిగే విశ్వాసం నాకున్నప్పటికీ కూడా ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడను. బలలో పాల్గొంటాం, తర్వాత మన యొక్క జీవితాలు అలాగుంటాయి. పగ, ద్వేషం, అసూయ, మత్సరం, కోపం, ఇవన్నీ కూడా పెట్టుకొని మన యొక్క జీవితాల్లో సోమవారం నుంచి శనివారం వరకు మనం ఏం చేస్తున్నాం? బతుకుతున్నాం. ఆలోచన చేద్దాం. ఈరోజు బల్ల ఒక ఆదివారం మాత్రమే కాదు, ప్రతిరోజు నీ జీవితంలో నువ్వు గుర్తుంచుకోవాలి. అదే దేవుడు చెప్తే, నన్ను జ్ఞాపకం చేసుకునే దానికి దీన్ని చేయండి. ఆదివారం మీరు నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఆదివారం ఒక్కరోజు మాత్రమే కాదు, సోమవారం నుంచి శనివారం వరకు కూడా మీరు నన్ను జ్ఞాపకం చేసుకోండి. మీరు ఏమి చేస్తున్నా నన్ను జ్ఞాపకం చేసుకోండి. మీరు ఎవరితో మాట్లాడుతున్నా నన్ను జ్ఞాపకం చేసుకోండి. మీరు ఏ తీర్మానం తీసుకోవాలన్నా నన్ను జ్ఞాపకం చేసుకోండి. క్రైస్తవ జీవితం అనేది ఆషామాషి జీవితం కాదండి. ఒకప్పుడు నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు జీవించావు, అప్పుడు బైబిల్ నీకు తెలియదు. కాబట్టి నువ్వు అనుకున్నదే రూల్, నువ్వు అనుకున్నదే నువ్వు చేయాలి. కానీ నువ్వు రక్షించబడ్డావు కదా, బాప్తిస్మం తీసుకున్నావు కదా, దేవుని యొక్క కుమారుడిగా, దేవుని యొక్క కుమార్తెగా దేవుడు యొక్క అధికారం ఇచ్చాడు కదా. అధికారం ఇచ్చిన తర్వాత ఆయన చెప్తున్నాడు, నా వాక్యము నీ పాదములకు దీపం, అది నీ త్రోవకు వెలుగై ఉన్నదే. ఇక లోకములో నా యొక్క వాక్య ప్రకారం నువ్వు నడువు. ఇతరులు చెప్పినట్లు కాదు నువ్వు నడుచుకుంటాం. ఇతరుల ఆలోచన చెప్పును కాదు నువ్వు నడుచుకుంటాం. దేవుని యొక్క వాక్య జ్ఞానముతో నువ్వు నడువు. దేవుని యొక్క ప్రేమతో నడువు. ఆత్మ ఫలముతో ఫలించు. వర్తించే వారిగా మనం ఉంటున్నప్పుడు మన ద్వారా దేవుని యొక్క నామానికి ఏం కలుగుతుందండి? అవమానం. ఇతరుల వలన కాదండి. మనం అనుకుంటాం చర్చిస్ వాళ్ళు కాల్చేస్తున్నారు, చంపేస్తున్నారు. వాళ్ళు చేసే డ్యామేజ్ ఏంటంటే మేబీ 1% కంటే తక్కువ. నువ్వు నేను చేసే డ్యామేజ్ 99% కంటే ఎక్కువ అండి. దీన్ని నువ్వు గ్రహిస్తున్నావా? క్రీస్తు బిడ్డలుగా క్రీస్తు లక్షణాలతో జీవించవలసిన మనం ఆయనకి సాక్షులుగా జీవించలేకపోతున్నాం. నీ సాక్ష్యం ఏమైంది? ఎప్పుడు కూడా లోకస్తులు ఏ రకంగా ఆలోచన చేస్తారు,
ఎప్పుడు లోకస్తులు వేటిని జ్ఞాపకం చేసుకుంటారో, లోకస్తులు వేటి కోసం ఆరాట పడతారో, దేనికోసం ప్రయాస పడతారో, దేన్ని సంపాదించుకోవాలని చెప్పి ఆరాట పడతారో, మన ఆరాటం కూడా అదే, మన పోరాటం కూడా అదే. ఈ లోకములో నువ్వు చూసేది ప్రతిదీ కూడా గతించిపోతుంది, అది నీకు తెలుసు. ప్రభువా ప్రభుని పిలిచేవాడు పరలోక రాజ్యములో ప్రవేశించడం. అది ఎవరి గురించి రాయబడిందంటే బలలో పాల్గొంటున్న వారి గురించే రాయబడింది. దేవుని యొక్క మందిరానికి వచ్చే వారి గురించే రాయబడింది. ఎందుకంటే మనమే పిలుస్తాం, ప్రభువా ప్రభుని పిలుస్తాం, పరలోకమందున మా తండ్రి అని ప్రార్థన చేస్తాం, ప్రభువా ప్రభుని పాటలు పాడతాం, దేవుని ఆరాధన చేస్తాం. అందుకని బైబిల్ ఏముంది, మన యొక్క జీవితాల్లో మనల్ని మనం ఏం చేయాలి, పరీక్షించుకొని అయోగ్యముగా కాకుండా యోగ్యముగా దీంట్లో పాల్గొన్నప్పుడు అది నీకు శిక్షా విధికి కారణము కాదు. దేవుని యొక్క మందిరానికి వచ్చి దేవుని యొక్క బలలో పాల్గొనేది దేవుని ద్వారా ఆచరించబడేదానికి, దేవుని ద్వారా దీవించబడేదానికి. శిక్షా విధి కలుగుటకు కాదు, శిక్షను తప్పించుకునే దానికి దేవుని దగ్గరకు వస్తున్నావు. మరి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు నీ హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు. ఏ మిషతో ఇక్కడ కూర్చున్నావు, ఏ ఆలోచనతో ఇక్కడ కూర్చున్నావు, అసలు నీ ఉద్దేశం ఏంటి? ఒకే ఒక ఉద్దేశం, దేవుణ్ణి మహింపరిచే ఉద్దేశాన్ని మనం అందరం కలిగి ఉండాలి. దేవుడే గణపరచబడాలి. దేవుని యొక్క వాక్యముతో మన యొక్క జీవితాలను సరి చేసుకోవాలి. ఆయనకు అయిష్టమైన వాటిని విడిచిపెట్టాలి, వదిలిపెట్టాలి. సమాధానం కలిగిన వారిగా ఉండాలి. బైబిల్ చెబుతుంది, సమాధానాన్ని వెంటాడుము. ఇవన్నీ మనం చూసినప్పుడు యేసయ్యను మనం జ్ఞాపకము చేసుకొని ప్రతిరోజు యేసయ్యను మనం ఏం చేయాలి, జ్ఞాపకము చేసుకున్నప్పుడు ఈ బలలో నువ్వు అర్థవంతంగా నువ్వు పాల్గొన్నట్లు. ఏదో ఒక హాఫ్ అన్ అవర్ అఫైర్గా దీన్ని ఉంచుకోకు. కొంతమంది తెగ బాధపడతా ఉంటారు. ఏంటి, అయ్యో బలలో పాల్గొనలేకపోయాను, ఏదో మిస్ అయ్యారు అనుకోండి. మిస్ అయ్యారు, కొన్ని కారణాల చేత రాలేకపోయారు, బల మిస్ అయ్యారు. నేను విన్నాను వాళ్ళ దగ్గర నుంచి, ఏంటి, అయ్యో మిస్ అయిపోయాను పాస్టర్ గారు, మిస్ అయిపోయాను. ఎందుకు? బలలో నేను పాల్గొనలేకపోయాను. కానీ విచారం ఏంటో తెలుసా, బలలో పాల్గొనలేటని చెప్పి విచారపడే క్రైస్తవులు బలలో పాల్గొన్న తర్వాత తమ జీవితాన్ని గురించి విచారపడితే ఎంత బాగుండేని అనుకుంటాను నేను. లేదా తమ తప్పులను సమర్థించుకుంటాం, ఎదుటివారిపైన నిందారోపణ చేయటం, ఎదుటివారి యొక్క తప్పుల్లో వెతకటం, ఇవన్నీ కూడా ప్రేమ కలిగిన వాళ్ళలో ఉండే లక్షణాలు కాదు. క్రీస్తు సంఘములో ఉండే లక్షణాలు కాదు. లోకములో ఉండే లక్షణాలు క్రీస్తు సంఘములో ఉండకూడదు. లోకములో ఉన్నంత ఏంటి కక్షలు, లోకములో ఉన్నదేంటి అసూయ, లోకములో ఉన్నది ద్వేషం, లోకములో ఉన్నదంతా శరీర కార్యాలు. కానీ సంఘములో ఉండవలసింది ఏంటి? ఆత్మఫలం. ఆత్మఫలములో మొదటిదేంటి? ప్రేమ. మొదట ఎందుకు ప్రేమ ఉండాలి? సంతోషం, సమాధానం. అందుకని ఒక ఆయన అద్భుతమైన పాట రాశాడు, ప్రేమ సంతోషం సమాధానము దీర్ఘశాంతము దయా లుత్వముతో మంచితనం విశ్వాసము సాత్వికం ఆశా నిగ్రహములతో. ఆశా నిగ్రహం ఏంటి? ఆశా నిగ్రహం, షాప్కి వెళ్ళావు, పట్టు చీర 10,000 బాగా నచ్చింది, నీ దగ్గర ఉన్నదంత 5,000. ఏం చేస్తావు? ఆశను నిగ్రహించుకోలేకుండా వాడు చెప్తాడు, ఒక స్కీమ్ ఇస్తాడు. ఏం స్కీము?
ఇప్పుడు మీ దగ్గర 2000 ఉంటే 2000 కట్టేయండి. నెల నెలకి ఇంత వాయిదా వేస్తే సరిపోద్ది మీరు. అవునా? చీర అసలు 10,000 అయితే నువ్వు వడ్డీ అంతా కట్టేసరికి 15,000 అవుద్ది. ఎందుకు ఇది జరిగింది? ఆశా నిగ్రహం లేదే. ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. ఉన్న వాటితో సంతృప్తి పడదాం. ఒక భక్తుడు ప్రార్థన చేస్తాడు, నాయన 2 మనవలు నేను అడుగుతున్నా. ఏంటి 2 మనవలు? ఇంక నాకు ఇంకేం వద్దు. ఏంటి మొదట మనమే? పేదరికమునైనను ఐశ్వర్యమునైనను. ఎంత విచిత్రమైన ప్రార్థన తెలుసండి ఇది. ఓకే, మొదటిది వర్డ్ ఓకే, పేదరికము నాకు దయచేయొద్దు, ఓకే గుడ్. కానీ రెండోది ఇంట్రెస్టింగ్ వర్డ్, ఐశ్వర్యమునైనను నాకు. మన ప్రార్థన అంటే ఏంటి? మన ప్రార్థన అంటే ఏంటి? ఐశ్వర్యాన్ని దయచేయి. ఆకాశపు వాకిండ్లను విప్పేయి, ఆకాశపు తూములను ఏంటి విప్పేయి, మా కుటుంబంతో కూడా ఏంటి నింపేయి. నింపుతాడు దేవుడు. నువ్వు ఆయనలో నిండితే నిన్ను నింపుతాడు. లోకములో నిండి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని యొక్క జీవితంలో పొందుకోవాలంటే అది అసాధ్యం. దేవునిలో ఉండి, దేవుని యొక్క ప్రేమతో ఉండి, దేవుని యొక్క లక్షణాలతో జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు తన కృపతో నిన్ను నింపి నీ జీవితంలో ప్రతి అవసరతను ఆయన ఏం చేస్తాడు? తీరుస్తాడు. తీరుస్తాడా లేదా? తీరుస్తాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, బలలో చేయి వేసిన తర్వాత యేసయ్య మనలను ఈ లోకములో ఎలాగూ బతకమన్నాడో అలా బ్రతికినప్పుడు మనకు పరలోకం ఉంటుంది. ఏంటి? పరలోకం కావాలా వద్దా? ఎంతమంది పరలోకం కావాలా? అందరికి కావాలా? నరకం అనేది నో, వద్దు. మరి పరలోకం వెళ్ళాలంటే అంత సులభం కాదే. పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి? ఆయన యొక్క మాటల ప్రకారం ఇక లోకములో నువ్వు జీవించాలి. ఆయన మాటలేంటి? కొండ మీద ప్రసంగం చదవండి. ఒకడు నీ పైన వ్యాజ్యం ఆడితే ఏం చేయాలి? అసలు నువ్వు వ్యాజ్యం ఆడద్దు ఎవరిపైన. ఒకవేళ ఎవరైనా నీ పైన వ్యాజ్యం ఆడితే నువ్వేం చేస్తావు? ఇచ్చేయి. ఇవ్వటం దేవుని యొక్క బిడ్డల యొక్క లక్షణం. అందుకనే బైబిల్ చెబుతుంది, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధాన్యం. యేసయ్యను జ్ఞాపకం చేసుకుంటాం అంటే ఏంటి? యేసయ్య తన ప్రాణాన్ని ఇక లోకానికి ఇచ్చేశాడు, తన రక్తాన్ని ధారపోశాడు, తన జీవితాన్ని మన కోసం కేటాయించాడు, ఇచ్చాడు, ధారాళముగా ఇచ్చేశాడు. ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటాం అంటే మన జీవితంలో మనము కూడా ఆయనకు ఇచ్చేవారిగా మనం ఉండాలి, ఇతరులకు ఇచ్చేవారిగా మనం ఉండాలి. ప్రభువును జ్ఞాపకం చేసుకుంటాం అనే ఒక్క మాటలో టోటల్ బైబిల్ అంతా ఇమిడి ఉందండి. కానీ మనం ఏం చేస్తామంటే ఒక అరగంట మాత్రం దీంట్లో పాల్గొంటాం. సోమవారం నుంచి శనివారం వరకు మన బ్రతుకు శరామాములే. మన జీవితాలు మారట్లా, మన అలవాట్లు మారట్లా. దేవుని వాక్యం ఎంతగా చెప్పి నువ్వు మారు 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 అన్నా కానీ నేను మారను. అలాంటి మనస్తత్వం నీలో ఉంటే నరకానికి దగ్గరగా నువ్వు ప్రయాణం చేస్తున్నావు. నశించిన దానిని వెతికి రక్షించేదానికి యేసయ్య లోకానికి వచ్చాడు. ఆయన రక్షణ కార్యం చేశాడు, నిత్య జీవాన్ని ప్రసాదించాడు ఉచితంగా. ఆయన చెప్తున్నాడు, నా చిత్తానుసారంగా మీరు జీవించండి, నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి,
నా లక్షణాలు మీ జీవితంలో కలిగి ఉంటాయి. ఆదిమ సంఘం ఇది చేస్తుందండి. ఆదిమ సంఘం ఏం చేస్తుంది? ఇక లోకములో మనకి ఇంపార్టెంట్ అయినది ఒకటి చెప్పండి. ముఖ్యమైన వాటిలో డబ్బు. ఓకే, ఆదిమ సంఘం ఏం చేస్తుంది తెలుసా? తమ చర స్థిరాస్తులను అమ్మి ఏం చేశారు? అపొస్తలుల యొక్క తలపైన పెట్టలా, చేతులు ఇవ్వాల. అపొస్తలులు కూడా ఎలాగ ఉన్నారు? ఈనాటి సేవకుల్లాగా లేరు. వాళ్ళ యొక్క పాదాల దగ్గర ఏముంది? డబ్బు ఉంది. తలపైన కాదు, డబ్బు. కాబట్టి మనకి జీవితాల్లో ఆలోచన చేద్దాం. ఆదిమ సంఘం అన్నిటికంటే ఎక్కువగా దేవుని ప్రేమించింది. ఆదిమ సంఘం చేసిన పని ఏంటో తెలుసా అండి? అపొస్తలుల బోధ యందును, ప్రార్థన యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును ఎడ తెగక వాళ్ళు ఉన్నారు. కమ్ వాట్ మే, వీటిని మేము మిస్ చేయం. కారణం ఏంటంటే మా ప్రియారిటీ ఏంటంటే దేవుడు. ఈ లోకములో మాకు కనబడేది ఏది కూడా ప్రియారిటీ కాదు దేవుని ముందు. మనం దేవుడు మనకు లీస్ట్ ప్రియారిటీ. నాకు ఖాళీగా ఉంటే నేను వస్తా, నేను ఖాళీగా ఉన్నా నేను ఒక్కొక్కసారి రాను. నేను ఎవరు నష్టపోతారు రాకపోతే? ఎవరికి నష్టం? దేవునికి నష్టమా? దేవునికి నష్టం కాదండి. కానీ దేవుడు బాధపడతాడు. అయ్యో, ఈ బిడ్డను ఇంతగా ప్రేమించి, ఈ బిడ్డను ఇంతగా కాపాడుతూ భద్రపరుస్తూ, ఈ బిడ్డను ఇంతగా సంరక్షిస్తూ పోషిస్తున్న ఈ బిడ్డ నా విలువను గ్రహించట్లేదు. లోకమనే మాయలో ఈ బిడ్డ పడిపోయింది. ఆ మాయలను తప్పించేదానికి నా శరీరాన్ని నేను ఇచ్చాను, నా రక్తాన్నే కార్చాను అని యేసయ్య మన యొక్క ఆత్మీయ స్థితిని చూచి ఆయన ఏం చేస్తున్నాడు? కన్నీరు కారుస్తూ ఉంటాడు. అందుకనే మనల్ని స్వపరీక్ష చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? స్వపరీక్ష, సెల్ఫ్ ఎగ్జామినేషన్. ఈ రోజుల్లో ఈ స్వపరీక్ష లేదు, సెల్ఫ్ ఎగ్జామినేషన్ లేదు. ఎగ్జామినింగ్ అదర్స్. వాడు సరిలేదు, వీడు సరిలేదు, వాళ్ళు చేసే సరిగా లేదు, వీళ్ళు చేసేది. నీకెందుకు అదంతా? అసలు నువ్వు సరిగా ఉండమని దేవుని వాక్యం చెబుతుందే. నీ గురించి నువ్వు ఆలోచన చేసుకో. మన కళ్ళు ఎప్పుడూ కూడా ఇతరుల పైనే ఉంటాయి. ఇతరులని కామెంట్ చేసేదానికి నోరు ఫాస్ట్గా వస్తుంది. కానీ బల్లలో చేసేవాడి యొక్క పని ఏంటి? బల్లలో పాల్గొనేవాడిలో ఉండవలసిన లక్షణం ఏంటి? స్వపరీక్ష చేసుకొని తన్ను తాను విమర్శించుకొని. ఇతరులను విమర్శించమని లేదు, ఇతరుల్లో తప్పులు వెతకమని లేదు. యేసయ్య దానికి క్లియర్గా చెప్పాడు. కొండపైన ప్రసంగం చేస్తూ, నీ కంటిలో దూలాన్ని పెట్టుకొని ఎదుటివాడి కంటిలోనికి నలుసుని తీయాలని ఎందుకు ప్రయత్నం చేస్తున్నావు బుద్ధిహీనుడా? ఇతరులను ఏ కొలతతో కొలుస్తావో దేవుడు నిన్ను ఆ కొలతతోనే కొలుస్తాడు. యేసయ్య ఇతరులకు ఆదరణకరమైన మాటలు మాట్లాడాడు. తన్ని పొడిచే వారిని చూసి, తండ్రి వీడు అనలా, వీరేమి చేయుచున్నారు. రెస్పెక్ట్. వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు కనుక వీరిని క్షమించు నాయనా. మనం ఎవరైనా ఒక చిన్నదేదో చేశారని కష్టం కలిగించారు, నువ్వు ఎలాగుంటావు వాళ్ళతో? మళ్ళా బలలో పాల్గొంటావు, సంఘానికి వస్తావు. అంటే సింపుల్ ఏంటో తెలుసా? రూట్ కాజ్ ఏంటో తెలుసా అండి? మనసు మారలా. ఏంటి? మనసు మారలా. మనకి జీవితాలు ఎలాగ ఉన్నాయంటే పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షారసం. పాత
మార్చిగా ఏమవుద్ది? చిరుగు పెద్దదవుద్ది, తిత్తులు పగిలిపోతాయి, జీవితాలు పగిలిపోతున్నాయి. కారణం కొత్త తిత్తుల్లో కొత్త ద్రాక్షారసం. తిత్తులు దేనికి సాదృశ్యం తెలుసా? నీ మనసుకు, నీ హృదయానికి సాదృశ్యం. నీ హృదయం మారకుండా దేవుని యొక్క బిడ్డగా ఇక లోకంలో జీవించడం అసాధ్యం. నీలో ఉన్న అహాన్ని చంపుకోకుండా దేవుని కోసం బతకటం చాలా కష్టం. దేవునికి లక్షణాలు లేకుండా దేవునికి మహిమకరంగా జీవించటం కష్టం. ఆత్మఫలం ఫలించకుండా దేవునిలో ముందుకు వెళ్ళటం అసాధ్యం. అందుకని దేవుడు అడుగుతున్నాడు మనల్ని ఈరోజు. ఇంతవరకు మీరు అనేక రకాలుగా తీసుకున్నారు, అది శిక్షా విధి కలుగుటకే మీరు తీసుకున్నారు. కానీ ఇక నుంచి నా బల్లలో మీరు చెయ్యి పెట్టే ముందు ప్రతిరోజు మీరు నన్ను జ్ఞాపకం చేసుకోండి. మీ నోటి నుంచి వచ్చే ప్రతి మాట నాకు మహిమకరంగా ఉండాలి. ఈ రోజుల్లో ఏంటంటే ఎలిగేషన్స్, భేదాలు, శరీర కార్యాలలో ఆ సబ్జెక్ట్ వస్తుంది. ఒక వ్యక్తి చేసేది 99% మంచిగా ఉండొచ్చు, అది ఈ కన్నులకు కనపడదు. ఒక్కటి అది పట్టుకొని ఏం చేస్తాం? వేలాడతాం. లేదా ఇలాంటి ఎందుకు అలాగుంది? మనసు మారలా, మనసు మారకుండా మునిగావు. నేను అందుకనే బాప్తిస్మం ఇచ్చేటప్పుడు క్లియర్గా చెబుతాను. నేను మిగతా వాళ్ళు తీసుకోమన్నారని మీరు తీసుకోవద్దు, ఇంకెవరైనా ఫోర్స్ చేస్తున్నారని మీరు తీసుకోవద్దు. అది మీ తీర్మానం. పశ్చాత్తాపడి మారు మనసు పొంది అప్పుడు బాప్తిస్మం తీసుకోకండి. మారు మనసు తీసుకోకుండా బాప్తిస్మం తీసుకున్నట్లయితే ఈరోజు సంఘాల్లో ఎలాగైతే నామకార్థ వేషధారణ నిలువెచ్చని క్రైస్తవులుగా చలామణి అవుతున్నారో అలాంటి నిలువెచ్చని సంఘాలు మారిపోతున్నాయి. కారణం ఏంటంటే మనస్సు మారకుండా ఉండేయటం వలన. చాలామంది ఈ రకంగా మాట్లాడారు, నేను మారను. నువ్వు మారకపోతే దేవుడు యాక్సెప్ట్ చేయడు నిన్ను. నువ్వు మారకపోతే పరలోకాన్ని నువ్వు స్వతంత్రించుకొనవు. నీకు ఇష్టం వచ్చినట్టు బతికేదానికి కాదు దేవుని నమ్ముకున్నది, దేవునికి ఇష్టం వచ్చినట్టు బతికేదానికి దేవుని నమ్ముకున్నావు. నీ లక్షణాలతో నీకు ఇష్టం వచ్చినట్లు చేసేదానికి కాదు, దేవునికి ఇష్టం వచ్చినట్టు దేవునికి లక్షణాలతో నీకు జీవితాన్ని కొనసాగించేదానికి. ఆలోచించే నన్ను జ్ఞాపకం చేసుకుంటకాయ దీన్ని చేయండి. ఈ లోక సుఖం క్షణికం. దేవుడు మంచివాడు. నువ్వు ఎక్కువగా థ్రిల్ అవ్వాల్సింది దేనికో తెలుసా? నువ్వు ఎక్కువగా ఎగ్జైట్ అవ్వాల్సింది దేనికోసం తెలుసా? పరలోక రాజ్యాన్ని. ఆ పరలోక రాజ్య వైభవం ముందు ఈ లోకంలో నువ్వు నేను ఎదుర్కొనే శ్రమలు చులకనైన శ్రమలు అని అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. మనకేమవుతున్నాయి? ఈ శ్రమలే పెద్ద శ్రమలు అనుకుంటాం. అందుకనే అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదున్ ఆనందించుడి. ఏంటి? యెరూషలేము యొక్క స్థితిని చూసి యేసయ్య ఏడ్చాడు. యెరూషలేము యొక్క కుమార్తెలను చూస్తూ సిలువ మోసుకొని వెళుతూ, యెరూషలేము కుమార్తెలారా నా కోసం ఏడవద్దు, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి, మీ జీవితాల కోసం ఏడవండి, మీ పాపపు స్థితిని బట్టి ఏడవండి మీరు. కానీ సిలువలో అంతగా హింసింపబడుతున్నప్పటికీ ఆయన యొక్క కంట్లో నుంచి ఒక్క కన్నీటి చుక్క కూడా రాలేదు. కారణం ఏంటంటే ప్రభువునందు ఆయన ఆనందించాడు, దేవుని యందు ఆనందించాడు. ఏంటంటే దేవుని యొక్క చిత్తాన్ని చేసేదానికి ఈ యొక్క శ్రమను నేను సంతోషంతో నేను స్వీకరిస్తాను. ఆయన చేయమన్న పని చేసేదానికి ఇక భాగ్యం నాకు దొరికింది. అది ఎంత కష్టమైనా, అది ఎంత నష్టమైనా, అది ఎంత భారమైనా, అది ఎంతగా నా యొక్క శరీరానికి
నష్టమైన నేనేం చేస్తాను, నేను ఓర్చుకుంటా. ఈ రోజుల్లో మనకి జీవితాలు ఏంటి? చిన్న శ్రమ, చిన్న కష్టం. ఇందాక పాట పాడుకున్నాం, సాధ్యము సమస్తము సాధ్యం యేసయ్యకు సాధ్యం, అసాధ్యమైనది ఏదీ లేదు. పాట పాడాం. కానీ టైం వచ్చినప్పుడు ఏమవుద్ది? లోకస్తులు ఏ రకంగా ప్రవర్తిస్తారో ఆ రకంగానే మనం ప్రవర్తిస్తున్నాం. అంటే దాని అర్థం ఏంటంటే ప్రతిరోజు ఆ సమస్యలో నువ్వు క్రీస్తు నువ్వు జ్ఞాపకం చేసుకోవట్లా. నీకున్న ప్రతి పరిస్థితిలో యేసును జ్ఞాపకం చేసుకో. ఒక బల్ల సమయంలో మాత్రమే కాదు, బల్ల తీసుకున్న తర్వాత నీకు జీవితంలో ప్రతిరోజు ప్రతి సమయంలో కూడా క్రీస్తును మనం ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రోజుల్లో ఎలాగుందంటే అన్నీ మంచిగా ఉంటేనే దేవుడు. ఏంటి? అన్నీ మంచిగా ఉంటే దేవుడు. కొంతమంది అంతం కూడా చూసా, ఆ దేవుడు ఏం చేశాడని నాకు. ఏం చేయాలి నీకు? ఈ లోకములోని వారు చూసేవి నువ్వు చూడకు. మీరు క్రీస్తుతో లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి. దేవుని వాక్యం చెబుతుంది, భూలోకములో మీరు ధనము కూర్చుకునేదానికి ఆరాటపడద్దు, పరలోకములో మీ ధనాన్ని సమకూర్చుకోండి. ఏంటి? బలలో పాల్గొంటున్న మనం మన ధనం ఎక్కడ కూర్చుకోవాలి? కానీ మనదేంటి? అందుకని ఒక్కొక్కసారి ఆదివారం కూడా ఆరాధన కొట్టేస్తాం. కారణం ఏంటి? మనకు ధనం ఇంపార్టెంట్ కదా. ఓకే, ఆలోచించేద్దామండి. చాలామందికి ఒక మిస్కన్సెప్షన్ ఏంటి తెలుసా? బ్యాప్టిజం తీసుకుంటే పరలోకానికి వీసా వచ్చేసినట్టు. ఏంటి? బైబిల్లో ఉందలాగా? నువ్వు బైబిల్ చదవట్లేదు, అది అందుకే నీకు అర్థం అవ్వట్లా. ఒకవేళ చర్చికి వస్తే దేవునికి మాటలు జ్ఞాపకం వస్తే నువ్వు చర్చికి కూడా రావు. నీకు తెలిసిన భక్తితోనే ఏం చేస్తావు? నువ్వు సమర్థించుకుంటావంటావు. అలా కాదండి. ఈరోజు ఒక పరివర్తన కలిగి ఉందాం మనం. ఈరోజు ఏం చేద్దాం? ఈరోజు 30th జూన్, 6 months కంప్లీట్ అవుతుంది 2024లో. టుమారో మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ సర్వీస్ ఉంది, July 1st. ఓకే, ఆలోచించేద్దాం. క్రీస్తుని జ్ఞాపకం చేసుకుంటే క్రీస్తు కోసం పరిగెడతాం. వచ్చే అవకాశాలున్న సహవాసాలకు రావు మనం. వస్తామా? రా. మాకు అది ఇష్టం లేదండి. సహవాసం నీకు ఇష్టం లేదు, అంతగా పెరిగిపోయావు నువ్వు. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. దినములు చెడ్డవి. నేను ఎప్పుడు చెబుతా ఉంటాను, దేవుని దగ్గరకు వచ్చి చెడిపోయిన వాడు ఈ లోకంలో ఎవడో లేడో. దేవుని దగ్గరకు రాకుండా చెడిపోయిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. నువ్వు ఏ లిస్టులో ఉన్నావు ఆలోచించాయి. దేవుడు అవకాశాలు ఇస్తున్నాడు. సంఘములో ఎన్ని కార్యక్రమాలు దేవుడు మనకిస్తున్నాడండి. ఇవన్నీ ఎందుకు? పని పాట లేని వాళ్ళకి కాదు ఇది. ఇవన్నీ ఎవరికో తెలుసా? సంఘంలోని ప్రతి ఒక్కరిని కూడా ఆత్మీయంగా బలపరిచేదానికి దేవుడిస్తున్న సువర్ణ అవకాశాలు. ఎందుకంటే ఈ లోకంలో నువ్వు తప్పిపోతావు కాబట్టి తప్పిపోకుండా నిన్ను సరైన మార్గంలో నడిపించేదానికి దేవుడిస్తున్న గోల్డెన్ ఆపర్చునిటీ సంఘం యొక్క సహవాసాలు. అది నాకు ఇష్టం లేదు, నేను రాను. ఇది నాకు ఇష్టం లేదు, నేను రాను. కానీ ఒకటి, నీకు ఇష్టం ఉన్నా నీకు ఇష్టం లేకపోయినా దేవుడు తన యొక్క పనిని కొనసాగిస్తాడు. రాకపోతే నీకు నష్టం, కానీ దేవునికి నష్టం కాదు, సంఘానికి కూడా నష్టం కాదు. సంఘం ఎవరిదో తెలుసా? దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించాడు సంఘం. ఈ సంఘం దేవునిది, ఏ ఒక్క వ్యక్తిది కాదు. దేవుని ప్రేమించినట్లయితే దేవుని యొక్క మందిరానికి వస్తావు. కాబట్టి దేవుని జ్ఞాపకం చేసుకుంటాం. పెద్ద సబ్జెక్ట్. దీన్ని కంక్లూడ్ చేసేదానికి కూడా కష్టం, కానీ కంక్లూడ్ చేయాలి. కాబట్టి మనకి జీవితాల్లో దేవుణ్ణి జ్ఞాపకం చేసుకునే దానికి బలలో మనం పాల్గొందాం. మనలో మనం ఏం చేద్దాం? విమర్శించుకుందాం. నీ బతుకు గురించి నువ్వు ఆలోచించాయి. ఎదుటివాడికి బతుకు కోసం వద్దు. ఫస్ట్ నువ్వు సరి చేసుకో. సరిచేసేవాడు దేవుడు ఉన్నాడు, దేవుని యొక్క వాక్యం. సరిచేసే పని నీ పని, నా పని కాదు.
అందుకనే దేవుడు ఏం చెప్తున్నాడు, ఇతరులకు అనుకూల వచనమే మాట్లాడండి. నువ్వు మాట్లాడితే అనుకూల వచనం మాట్లాడు, లేకపోతే కాముగుండు, కామెంట్ చేయకు. ఈ రోజులేంటి, ప్రతి దానికి కామెంట్, ప్రతి దానికి కామెంట్. లోకస్తులు చేసే పని అది. దైవ బిడ్డలుగా మనం ఏం చేయాలంటే ప్రతిదీ మనం ఓడ్చుకోవాలి. ప్రతిదీ మనం ఏం చేయాలి, ప్రేమతో ఒకరిని ప్రోత్సహించేవారిగా మనం ఉండాలి. ఒక వ్యక్తి ఏదైనా పని చేస్తున్నాడు, పని చేసినప్పుడు ఒక 2 ఎంకరేజింగ్ వర్డ్స్ నువ్వు మాట్లాడితే ఎలాగుంటుంది, ఇంతకుముందు చేసిన దానికంటే గొప్పగా చేస్తాడు. అలా కాకుండా వాడు 90% బాగా చేశాడు, ఏదో 10% సరిగా లేదు, ఆ 10% పట్టుకొని వాడిని అడిగితే ఏం చేస్తావు? ఆడు నెక్స్ట్ 80%, ఆడు 90% ఉండడు, ఆడు 70కి దిగుతాడు. దానికి కారణం ఎవరో తెలుసా? నువ్వు చేయట్లేదు, ఇతరులు చేసే వాళ్ళను కూడా తప్పులు ఎదుగుతున్నావు. దానివలన క్రీస్తును పోలి నడుచుకునే ప్రవర్తనగా మన యొక్క ప్రవర్తన ఉండటం లేదు. కాబట్టి ఈరోజు ఉన్న సమయంలో మన యొక్క జీవితాలను పరిశీలన చేసుకుందాం. క్రీస్తు లక్షణములు కలిగిన వాడు క్రైస్తవుడు. క్రీస్తు లక్షణములను ధరించుకున్నవాడు క్రైస్తవుడు. లోక లక్షణాలు ధరించుకొని క్రైస్తవ సంఘములో దేవుని ఆరాధన చేస్తున్నవాడు నామకార్థ వేషధారణ నులివెచ్చని స్థితిలో ఉన్న క్రైస్తవుడు. ఈ గుంపులో ఉన్నట్లయితే ఈరోజు నువ్వు ఏ గుంపులోకి రావాలి? దేవుని నిజంగా ప్రేమించే గుంపులోనికి రా. దేవునికి ప్రథమ స్థానం ఇచ్చే గుంపులోనికి రా. దేవుని యొక్క ప్రేమతో నింపబడు. ఆ ప్రేమతో ఇక లోకములో అనేక మందికి దీవెనకరంగా, దేవునికి మహిమకరంగా జీవించు. ఆ రకంగా ఉండేదానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసి నడిపించునుగాక.